జగన్నాథ్ మేకింగ్ స్టైల్ చూసి చాలా కాలమైపోయింది. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో హీరోలకు స్టార్డమ్ తీసుకొచ్చిన పూరిలో ఆనాటి మేకర్ కనిపించడం లేదా? ఎన్ని సినిమాలు తీసినా సోసోగా సాగిపోతున్నాయే కానీ పూరి జగన్నాథ్లోని ఆ టెంపర్ బయటకు రావడం లేదా? టెంపర్లో దయా మారిపోయినట్లు పూరి జగన్నాథ్ కూడా మారిపోయాడు. పూరి సినిమా అంటే ఓ టెంపర్లో ఉంటుంది. హీరోని ఇడియట్గా చూపిస్తూ పోకిరి చేష్టలతో ఇంప్రెస్ చేస్తాడు. నేనింతే అంటూ తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకుని సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. పూరి దర్శకత్వంలో నటించాలని ఎదురు చూసిన స్టార్స్ ఛాన్స్ ఇవ్వడానికి భయపడుతున్నారు. డైరెక్టర్కు సరైన హిట్ లేకపోవడమే నిర్మాతలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో ఓన్ బ్యానర్లో తీస్తున్నాడు పూరి. అందరూ రైటర్స్ ఒకెత్తైతే పూరి మాత్రం సపరేట్. అందుకే ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ తన ఫోన్ స్క్రీన్ సేవర్గా పూరి ఫోటో పెట్టుకున్నారు. అందరికీ నచ్చిన పూరి మారిపోయాడు. హిట్ లేని పూరిని తెలుగు హీరోలు పట్టించుకోకపోవడంతో తమిళ తంబి విజయ్ సేతుపతితో స్లామ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ తీశాడు. టీజర్ రిలీజ్ చేస్తే పూరి పంచ్ కనిపించలేదు. ఏళ్ల తరబడి కథ రాసుకున్నా పూరిలోని కసి మిస్ అవుతోంది. టబును డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరీ హెగ్డేగా పవర్ఫుల్ రోల్లో చూపించాలనుకున్నాడు. ఆమె క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. పూరి స్టైల్, పవర్ టబు క్యారెక్టర్లో కనిపించలేదు. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ షూటింగ్ పూర్తయి 4 నెలలు దాటినా ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. పూరి సక్సెస్ రేసులో వెనుకబడిపోవడంతో స్లమ్ డాగ్ ఓటీటీకి నోచుకోలేదు. ఓటీటీ అయితే గానీ రిలీజ్ చేయలేరు. అదెప్పుడవుతుందా అని పూరి టీం వెయిట్ చేస్తోంది. యమా స్పీడ్గా కథ రాసేసి 6 నెలలు తిరగకుండా షూటింగ్ పూర్తి చేసే పూరి ఆ స్పీడ్తో పాటు మేకింగ్లో ఆయన మార్క్ మిస్ అయింది.